దీపా కార్తీక్‌లు శివనారాయణ ఇంటికి వచ్చి హాల్‌లో అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో జ్యోత్స్న పద్ధతిగా చీర కట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. "ఏంటిది ఈరోజు చీర కట్టింది" అని పారు అంటే, ఏదైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో, సూరజ్‌కి నచ్చినట్టుగా ఉండి అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుందేమో అని అంటూ ఉంటుంది సుమిత్ర. "నిన్ను ఈ చీరలో చూస్తుంటే పెళ్లి కూతుర్ని చూస్తున్నట్లుగా ఉందమ్మా" అని అంటాడు శివన్నారాయణ. "ఆ కోరిక త్వరలోనే తీరుతుంది. మనకి ఏదో శుభవార్త చెప్పడానికి వచ్చినట్లుంది" అని అంటుంది సుమిత్ర. దాంతో జ్యోత్స్న, "అవును, శుభవార్త చెప్పడానికి వచ్చాను. పెళ్లి విషయంలో నా నిర్ణయం ఏంటో చెప్తున్నా. నాకు ఈ పెళ్లి వద్దు" అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాకవుతారు. "అంటే సూరజ్‌ని పెళ్లి చేసుకోనని చెప్తున్నావా?" అని అడుగుతుంది సుమిత్ర. "సూరజ్‌నే కాదు, నేనసలు ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. నాకు పెళ్లి వద్దు. ఇది కోపంతోనో, ఆవేశంతోనో ఈ నిర్ణయం తీసుకోలేదు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ఈ పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం నా పేరునే రాస్తారని అన్నారు కదా! మరి నాకు పెళ్ళే వద్దంటున్నానంటే నా నిర్ణయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు ఈ ఆస్తులేం వద్దు. ఇలానే ఒంటరిగానే బతికేస్తాను" అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. "నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో నీకు అర్థమవుతుందా?" అని కార్తీక్ అంటే, "నేనేం చిన్నపిల్లని కాదు బావా. మీరంతా నా పెళ్లి గురించి టెన్షన్ పడొద్దు. నేనెందుకు మీ అందరికీ బరువు కావాలి? నా జీవితం నాకు వదిలేయండి. ఇదే నా సమస్యకి పరిష్కారం. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. మళ్ళీ చెప్తున్నా వినండి. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. జీవితాంతం ఒంటరిగానే ఉంటాను. ఈ ఆస్తులు వద్దు, ఆఫీస్లో నాకిచ్చిన ఉద్యోగాన్ని చేస్తాను. సమస్త బావు కోసం పనిచేస్తాను. చివరిగా ఒక్క మాట. ఇక మీదట నేను ఇలాగే ఉంటాను. పాత జ్యోత్స్న ఇక లేదు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. దాంతో జ్యోత్స్న ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది, ఎందుకు అంటూ అంతా భయపడుతూ ఉంటారు.